నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. ఇప్పుడు మనం ఎక్కడున్నంటే గంగారంలో తణుకు సంధ్య గారి దగ్గర ఉన్న వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా మేడం. మేడం, అసలు మీరు ఈ రాజకీయాల్లోకి రావాలని ఎలా అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు అసలు? నాకు చిన్ననాటి అనుబంధము. నేను సర్పంచ్ గా కావాలని నా ఒక కోరిక. అసలు సర్పంచ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ప్రజలకి సేవ చేయడం కోసం, గ్రామ అభివృద్ధి చేయడానికి కోసం నేను సర్పంచ్ గా కావాలనుకున్నాను. అభివృద్ధి అంటే ఏమేమి అభివృద్ధి చేయాలని? వాటర్ సౌకర్యం లేదు, డ్రైనేజ్ వాటర్, తర్వాత స్కూల్ యొక్క సమస్యలు. ఈ సమస్యలన్నీ మీరు ఎలా తెలుసుకున్నారు? డోర్ టు డోర్ సర్వీస్ చేశాము. 15 days నుండి ప్రజల యొక్క అనురాగాలను తెలుసుకొని వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా ఎవరు ఉంటే ఎలా ఉంటుంది అని తెలుసుకొని ఇలా చేయాలనుకున్నాము. మాకు వాళ్ళు బాగుంటుంది చెయ్యండి, మీరు మీ ద్వారా మాకు మంచి అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పారు. అందుకే మేము కూడా వాళ్ళు ప్రజల డోర్ టు డోర్ సర్వీస్ చేయడం వల్ల మాకు వాళ్ళ యొక్క సజెషన్ ద్వారా మేము ముందుకు వెళ్తున్నాము. అంటే ఎలక్షన్స్ కాబట్టి మీరు డోర్ టు డోర్ సర్వే చేశారా? ఎలక్షన్స్ రాకపోయినా మాది షాప్ కాబట్టి నేను షాప్ లో ఎక్కువ సమయం కేటాయించుతాను. వాళ్ళ ద్వారా కూడా అట్లా మేము ఉంటే ఎట్లా ఉంటది, బాగుంటదా లేదా అని సజెషన్స్ తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ప్రీవియస్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదంటారా? 2.5 నుండి ఏం అభివృద్ధి చేయలేదు. ఓన్లీ బస్సుకి ఫ్రీ అని పెట్టారు, అమ్మాయిలను తన్నుకోవడం అని చెప్పే పెట్టారు తప్పించి ఏం లేదు దాని వల్ల ఉపయోగం. అమ్మాయిలు తన్నుకోవడం అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, కొంతమందికి యూజ్ ఉంది కదా. స్కూల్ పిల్లలు కనుక బస్ పాస్ 600 700 ఇలా ఉంటది, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. వాళ్ళకి యూజ్ ఉంది కానీ అన్ని అనవసరమైన వాటికి, అక్కడికి వచ్చిన వాటికి అక్కడికి రాని వాటికి బస్సులలో ప్రయాణం చేయడం అబ్బాయిలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. 90% అమ్మాయిలే ఉంటాయి, అబ్బాయిలు ఒక 10% కూడా బస్సులో ఉండలేరు. వాళ్ళు టికెట్ తీసుకొని కూడా కూర్చోలేకపోతున్నారు. అమ్మాయిలు కూడా ఏం కూర్చొని ప్రయాణం చేయట్లేదు, ఏ బస్ చూసినా కానీ బస్ మొత్తం ఫుల్ బస్సు ఫుల్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏమున్నా టికెట్ తీసుకొని పోయినప్పుడే బాగున్నది, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అని వాళ్ళు కూడా ఇబ్బందిగా పడుతున్నారు. ఫ్రీ బస్ అని ఎందుకు పెట్టారు? ఒక 40 members పోయే బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఒక 100 మందిని ఎక్కించుకోవడం వల్ల ప్రమాదం బాగా అవుతుంది, చాలా జనాలకు ఇబ్బందిగా ఉంటుంది. మిమ్మల్ని గెలిపిస్తే మీకు ఆపోజిట్ టీం వాళ్ళు పెట్టారు, ఆపోజిట్ వాళ్ళు ఏం పెట్టారు? ఫ్రీ బస్ అని పెట్టారు. మీరు ఏ పథకం పెడతారు? మా విలేజ్ లో ఆడపిల్లలకి మ్యారేజ్ చేసుకుంటే 5016 మా అంతు సహాయం చేస్తామని అభిమానిస్తున్నా. గ్రామ ప్రజలు ఎవరైనా మా ఇంటి దగ్గరికి వచ్చి ఏ సహాయం అడిగినా మా అంతు కృషి చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. అంటే మీరు ఎన్నికైతేనే హెల్ప్ చేస్తారు, ఈ సహాయాలు చేస్తారు, ఎన్నికైతే చేయరా? ఎన్నిక అయినా కాకుండా మాకు ఫస్ట్ నుండి ప్రెగ్నెన్సీ వాళ్ళైనా, మాకు ఒక వెహికల్ ఉంది, ప్రెగ్నెన్సీ వాళ్ళైనా ఎవరైనా గానీ ఆపదలో ఉన్నారంటే మా హస్బెండ్ కంపల్సరీ వాళ్ళని సహకరిస్తాడు. అంటే మీకే ఉంది ఈ గ్రామానికి ఇలా సహాయం చేయాలి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనుకోకుండా టైంలో హెల్త్ బాగోపోయినా గానీ మీ ఈ వ్యాన్ ఉంటది అందరికి ఉపయోగపడతా అని చెప్పి తీసుకున్నారు? మీ పర్సనల్ గానే తీసుకున్నాము, కానీ వాళ్ళు ఆపదలో వచ్చినప్పుడు మేము ఆదుకునడం మా యొక్క కృషి. బయట వాటర్ ప్లాంట్ పెట్టారు అని ఏదో చెప్తున్నారు అందరూ, దాని మీద మీ ఒపీనియన్? అసలు ఎందుకు పెట్టారు వాటర్ ప్లాంట్ అనేది? వాటర్ ప్లాంట్ అనేది అక్కడ అది వాటరు దానికి మేనేజ్మెంట్ మా హస్బెండ్ ఒక 10 years దాకా దాన్ని చేశాడు. అతన్ని రెస్పాన్స్ కాకుండా అది ఇది అని అట్లా ఇట్లా అని అది చేసిండ్రు ఇది చేసిండ్రు తిన్నరు అన్న పేరుకు తీసుకొచ్చిండ్రు. దాని తదనంతరం కూడా ఎవరు ఉన్నా గానీ ఏం చేయలేదు. అందుకే ఇక అందరూ ప్రజలు ఇబ్బందిగా ఉంటున్నారు, ఆ ప్లాంట్ ఇట్లా ఏం చేస్తాండ్రు ఏం కథ అనేది. అందుకే మా ఓన్ గా పెట్టుకుంటే ప్రజలకి మేము ఇట్లనన్నా సహాయపడతాం, వేరే విలేజ్లలో పోయి వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకని మా సొంతం చేసుకొని మేము పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా అదేమి లేదు. ఇప్పుడు మేము మమ్మల్ని గెలిపిస్తే 5 years మా యొక్క బాల వికాస ప్లాంట్ ని మాది మూసివేయడం జరుగుతుంది. బాల వికాసన ప్లాంట్ ని ఖచ్చితంగా మా హస్బెండ్ 5 years దాకా దాని బాధ్యతలు తీసుకుంటాడు. ఒక మహిళగా మీరు పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు పోటీలో ఎన్నికైనారు అనుకోండి, మీ ఆపోజిట్ టీం వాళ్ళు కానీ వాళ్ళు మీ నుంచి రూమర్స్ అవి క్రియేట్ చేస్తారు, వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తారు? వాళ్ళు ఎలాంటి
రూమర్స్ సృష్టించినా కూడా నేను అలాంటి వాటికి లొంగము. అట్లాంటి ఏమీ మేము పట్టించుకోకుండానే మా యొక్క కృషి మేము చేస్తాము. అదే ఇంత ప్లాన్ పెట్టినప్పుడే మీ ఓన్ గా మీరు పెట్టుకున్నారు, దాని గ్రామాని కోసం అని చెప్పి యూజ్ చేస్తున్నారు. అప్పుడే అన్నారు మీరు తింటున్నారు అది ఇదని. రేపు మీరు ఎన్నికైనాక ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఇన్ని నిధులు వస్తున్నాయి, వీళ్ళు మనకేం చేయట్లేదు, గ్రామానికి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏం చేయట్లేదు, వాళ్ళు తింటున్నారు అని అలాంటి మాటలు వచ్చాయి అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు అనుకున్నా గానీ డైలీ ఎంత వస్తుంది, దాని ఆదాయం ఎంత అనేది ఒక బోర్డు మీద రాసి మేము ఎలా వేస్తే బాగుంటుంది, ఇన్ని రోజులు ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళా సందీప్ అనే వ్యక్తి మళ్ళా వచ్చి ఇప్పుడు ఒక 5 years లో ఎట్లా వేస్తాడు అనేది మేము చేసి చూపెడతాం. ఇప్పుడు సమాజంలో ఎట్టుందంటే ఒక అమ్మాయిలకి సేఫ్టీ ఇలా లేదు. ఒక ఉమెన్ గా మీరు మీ గ్రామానికి ఎటువంటి రూల్స్ ఎలా పెడతారు? ఇప్పుడు ఆడపిల్లలకి హాస్టల్ అయినా చిన్న అయినా పెద్దైనా బాబాయి సారు స్కూల్లో కావచ్చు, అలా వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరేం చేస్తారు? అలాంటి ప్రాబ్లం మీ దాకా వచ్చింది అనుకో, మీ గ్రామంలో ఏ ఆడపిల్ల అయినా ఇబ్బంది పడుతుందని మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? అమ్మాయిలకి అట్లాంటి అదర్గా ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా స్కూల్ దగ్గరికి 1 month ఒకసారి వెళ్ళి నేను టీచర్స్ ని అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి, అమ్మాయిలు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను మీ తల్లిలాగా చూసుకొని మిమ్మల్ని ఆదరిస్తా, మీరు అట్లాంటి విషయంలల్లా నాకు కంపల్సరీ చెప్పాలి అని నేను వాళ్ళని స్వీకరించుకుంటా. జీతానికి లక్షలు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారు ఎందుకని? డబ్బుల కోసం కాదు నేను చేసేది, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. సేవ చేసి ప్రజలకు చూపెడదాం అనేది నా ఆలోచన. సరే మేడం, మీకెందుకు ఓటేయాలి? మిమ్మల్ని ఎందుకు గెలిపారు? 2 years నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏమి చేయలేదు. నన్ను గెలిపించుకోండి, మీకు నేను ఎలాంటి కృషి అయినా చేసి మిమ్మల్ని ఆదరిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.